హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు గోదావరి ట్రెడిషనల్ వ్లాగ్స్. ఇదైతే డైలీ రొటీన్ ఏం కాదు, నాకు 2 డేస్కి 3 డేస్కి ఖచ్చితంగా రొటీన్గా ఉంటుందన్నమాట ఈ వర్క్ అయితేని. మీ అందరితోటి షేర్ చేసుకుంటున్నాను. మా పెద్ద పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత ఈ క్లీనింగ్ అన్నది పెట్టుకున్నానండి. మిషన్ మీద అన్నీ తెచ్చి పెట్టేస్తూ ఉంటారు. ఇవైతే 2 డేస్కి 3 డేస్కి కంపల్సరీ క్లీనింగ్ చేసుకోకపోతే మెంటలు వచ్చేద్దన్నమాట. అలాగ అనిపించేస్తుంది. అది ఇప్పుడు పెట్టుకున్నానండి. ఫ్రెష్గా కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత పెట్టుకున్నాను ఇవన్నీ క్లీన్ చేయాలని. మొత్తం మిషన్ మీద ఉన్నాయి అన్నీ ఎక్కడ సర్దేసుకుని కొంచెం కాలినతోటి మొత్తం క్లీనింగ్ చేసుకుని అప్పుడు పొడి క్లాత్ తోటి శుభ్రపరిచేసుకుని ఆరిన తర్వాత 2 ఐటమ్స్ పెట్టుకుంటాను ఎప్పుడు కూడానే. నాకు సెజరో భయం మాట, ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తుంటే పిల్లలు కనపడినెవరో వాళ్ళు ఏదో యూజ్ చేస్తారు, పేపర్లతోటి ఏట్లతోటి యూజ్ చేస్తుంది మా పెద్ద పాప. అందుకని సెజర్ ఒకటి మిషన్ ఆయిల్ ఒకటి పెట్టుకుని దానికి అలా కప్పేస్తానండి. అక్కడితోటి అక్కడ అయిపోతుంది నాకు. ఇకపోతే ఇంకా టీవీ క్లీనింగ్ అండి. దీన్ని కూడా వారానికి ఒకసారో లేకపోతే 2 సార్లు చేస్తాను. డస్ట్ని బట్టి ముందు పొడి క్లాత్తో శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత కాలిన్తో క్లీన్ చేస్తాను. అప్పుడు కొంచెం జిడ్డుగా ఉన్నవన్నీ రిమూవ్ పోతాయి అన్నమాట. ఇంకా నీట్గా అయిపోద్ది. స్క్రీన్ కూడా బాగా కనపడుతుంది. ఇంకా టీవీ అయితే అయిపోయింది క్లీనింగ్. తర్వాత వచ్చి చైర్స్ మాట. ఇవి డైలీ నాకు క్లీనింగ్ కంపల్సరీ ఉంటాయి. ఎందుకంటే పిల్లలు ఇట్ల మీదే కూర్చుని నైట్ భోజనం చేయడం, స్నాక్స్ తినడం ఇవన్నీ చేస్తారు. వాటితో పాటు అన్నీ వలగపోస్తారు. కాబట్టి నేను డైలీ కాలింగ్ తోటి శుభ్రం చేసుకుంటాను. కాలిన్ ఇంట్లో లేకపోతే షాంపూలో వాటర్ వేసి వాటితోటి తుడిచేసుకుంటానండి. దాని తర్వాత ఫైనల్గా పొడి క్లాత్ తుడిచేసుకుంటే వెంటనే ఆరిపోతాయి. ఇంకా మొత్తం గుమ్మం అయితే తుడిచేసుకుంటున్నాను ఇక్కడ చీపురుతోటి. తర్వాత ఫ్లోర్ క్లీనింగ్ కోసం లిక్విడ్ కలిపిన వాటర్ అయితే జల్లేస్తున్నాను. ఇలాగైతే వెంటనే క్లీనింగ్ అయిపోద్ది. కొంచెం ఎక్కువగా హైజీనిక్గా ఉంటుందని ఇలా చేస్తానండి. మొత్తం మాపుతోటి మొత్తం రుద్దేస్తాను. ఒకసారి అయితే మొత్తం రుద్దేసిన తర్వాత మళ్ళీ వాటర్లో షిఫ్ట్ చేసి తర్వాత 2 సార్లు మళ్ళీ పెడతానండి వాటర్ తోటి. మాప్ పెట్టేసిన తర్వాత ఏదో నాకు వచ్చినట్టు డిజైన్స్ అయితే పెడుతున్నాను. ఇంట్లో రంగురాళ్ళు ఉంటే వాటితో వేసేస్తున్నానండి. చక్కగా చాలా బాగుంది. మధ్యలో అయితే ఒక ముగ్గు అయితే పెడుతున్నాను. నేను షూట్ చేస్తాను, అది డిలీట్ అయిపోయింది. ఇంకా పెట్టినవి మాత్రమే చూపిస్తున్నానండి. ఇక్కడితో వీడియో అన్నది ఎండ్ చేసేస్తాను. చాలా చిన్న వీడియో మాట. మీకు నచ్చితే మట్టుకు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.